అందరికీ నమస్కారం. వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా పేరు కే రాజశేఖర్. ఈరోజు మహాత్ సత్యాగ్రహ గురించి తెలుసుకుందాం. మహాత్ సత్యాగ్రహ అనేది అంబేద్కర్ గారి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అదేవిధంగా సోషల్ రిఫార్మేషన్, దళిత్స్కి సంబంధించి సోషల్ రిఫార్మేషన్స్లో ఇట్స్ ఏ ఫౌండేషనల్ ఈవెంట్ అన్నమాట. సో మహాత్ సత్యాగ్రహ అనేది అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. సో మీ అందరికీ తెలుసు, ఈ యొక్క సొసైటీలో మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. అంటే ఏమి లేకపోయినా మనం జీవించగలం, కానీ వాటర్ లేకపోతే చాలా తక్కువ టైం మాత్రమే మనం జీవించగలమాట. సో అలాంటి వాటర్ రిసోర్సెస్ మీద, అంటే వాటర్ మీద కూడా ఎటువంటి హక్కు కానీ ఎటువంటి భాగం కానీ ఉండేది కాదు అన్టచబుల్స్కి. సో అంబేద్కర్ గారి కాలంలో మనకి ప్రతి గ్రామంలో కూడా చెరువే మనకి వాటర్కి ఆధారం కదా. సో అలాంటి చెరువులో మనకి ఇలాంటి దళితులకి లేదా వెనకబడిన కేటగిరీస్కి వాళ్ళకి దాంట్లో ఉండేటటువంటి వాటర్ని యూజ్ చేసుకోవడానికి ఎటువంటి హక్కు కానీ ఉండేది కాదన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, మనకి తెలుసు ఎప్పటి నుంచో కూడా మనకి ఈ వాటర్ రిసోర్సెస్ మీద అధికారాలు లేవు. దీనిని గమనించినటువంటి బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే, సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ప్రస్తుతానికి అది బ్రిటిష్ కాలంలో అదే రూల్ చేస్తుందన్నమాట. లెజిస్లేటివ్ కౌన్సిలే ఈ యొక్క పాలనకు సంబంధించినటువంటి డిఫరెంట్ నిర్ణయాలు అనేది తీసుకునేది. సో దానిలో భాగంగా బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏంటంటే, గవర్నమెంట్ బాడీస్ అన్నింటిలో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి చెరువులు, లేకపోతే స్కూల్స్, హాస్పిటల్ డిస్పెన్సరీస్ లేదా ధర్మశాలాస్, ఇలాంటి వాటిలో అన్టచబుల్స్కి ప్రవేశం లేదన్నమాట. సో దానిని వ్యతిరేకిస్తూ ఈ బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుందంటే, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని బాడీస్లో కూడా, స్కూల్స్ అండ్ ఇట్లాగా ట్యాంక్స్ అన్ని వాటిల్లో కూడా ఈ యొక్క ఎవరైతే బ్యాక్వర్డ్ కేటగిరీస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా హక్కుని కల్పిస్తూ ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారన్నమాట. ఈ రిజల్యూషన్ పాస్ చేయడంలో రావ్ బహదూర్ ఎస్కే బోలే అనే ఒక ఆయన, ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్. ఆయన చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అదేవిధంగా ఆయన అంబేద్కర్ గారి యొక్క జీవితంలో కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. దానికి సంబంధించి నేను ఫ్యూచర్లో ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఈ ఎస్కే బోలే గారి యొక్క సహకారంతో ఈ బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క గవర్నమెంట్ బాడీస్ అన్నట్లు కూడా ఈ యొక్క బ్యాక్వర్డ్ కేటగిరీస్ అందరి వారికి కూడా ఒక హక్కును కల్పిస్తుందన్నమాట. వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అని. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 1923లో జరుగుతుంది. ఓకే. సో అదేవిధంగా మనకి మహాద్ అనే ఒక ప్రాంతం ఉంది. సో అది కొంకణ్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఆ కొంకణ్ ప్రాంతాన్ని ప్రస్తుతానికి మనం రాయ్గఢ్ అని పిలుస్తున్నాం. సో ఆ ప్రాంతంలో మహాద్ అనేది ఒక చిన్న మున్సిపాలిటీ అన్నమాట. సో ఆ మున్సిపాలిటీ కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేస్తుంది 1924లో. ఏమనంటే మహాద్ ట్యాంక్, అంటే మహాద్ చెరువు అనేది, ఆ మహాద్ అనే గ్రామంలో ఒక చెరువు ఉంటుంది, దాన్ని మహాద్ చెరువు, చాదర్ లేక్ అంటారు అనమాట, చాదర్ ట్యాంక్ అంటారు, చాదర్ ఆర్ చౌదర్ అనే పేరుతో పిలుస్తారు అనమాట. సో అది ఆ మహాద్ అనే గ్రామానికి అదొకటే సోర్స్ ఆఫ్ వాటర్. సో దాంట్లో ఈ యొక్క బ్యాక్వర్డ్ కేటగిరీస్ ఎవరు కూడా వాటర్ని షేర్ చేసుకోవడానికి కానీ అక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎటువంటి అనుమతి ఉండేది కాదనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మహాద్ మున్సిపాలిటీ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది. ఏమనంటే 1924లోనే అది అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ అది ఇంప్లిమెంటేషన్ అనేది సాధ్యం కాదు. సో దాని గురించి తెలుసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే, 1927లో, అంటే రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత 24లో పాస్ చేస్తే మనకి 27కి అంబేద్కర్ గారిని ఇన్వైట్ చేస్తారన్నమాట. అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెడదామన్నది ఒక ఆలోచన. అంటే ఒక చిన్న మీటింగ్ పెట్టి ఈ యొక్క ఎవరైతే బ్యాక్వర్డ్ కేటగిరీస్లోనో వాళ్ళ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, ఒక అవేకనింగ్ క్రియేట్ చేయడానికి ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేస్తారన్నమాట. సో దానికి మహాద్ యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటారు, సురేంద్రనాథ్ టిప్సిన్ అనేసి, ఆయన సహకారంతో, అదేవిధంగా అక్కడ రామచంద్ర బాబాజీ అనే ఒక దళిత్ సోషల్ రిఫార్మర్ కూడా ఒక ఆయన ఉంటారు, వాళ్ళిద్దరు సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే అక్కడ ఒక కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తారన్నమాట. ఇప్పుడు మార్చ్ 19th and 20th డేట్స్లో 1927లో.
సో ఫస్ట్ డే 19th కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. ఆ కాన్ఫరెన్స్కి అప్రాక్సిమేట్లీ 2500 డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ 40 విలేజెస్ అనమాట. ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ నుంచి అందరూ కూడా దళిత్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం అవేర్నెస్ కలిగిన వాళ్ళందరూ కూడా డెలిగేట్స్ కింద వచ్చి వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకుంటారు అనమాట. సో అది 19th మార్చి జరుగుతుంది. తర్వాత మార్చ్ 20th ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఒక పరేడ్ కింద ఒక మహాద్ మార్కెట్ అండ్ ఆ ఊర్లో ఒక మార్చింగ్ టైప్ చేస్తారనమాట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్తూ అక్కడ మహాద్ ట్యాంక్ దగ్గర, అంటే మహాద్ ఊళ్ళో చాదర్ ట్యాంక్ దగ్గర, సో చాదర్ ట్యాంక్ ఆ చాదర్ చెరువు అంటారనమాట. సో ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎటువంటి అనుమతి ఉండేది కాదు. అప్పుడు అంబేద్కర్ గారు ఈ యొక్క 2500 మంది డెలిగేట్స్తో కలిసి అంబేద్కర్ గారు ఆ చాదర్ ట్యాంక్ దగ్గర ఆ చెరువులోకి వెళ్ళి 2 చేతులతోటి కూడా ఈ యొక్క వాటర్ని తాగడం జరుగుతుందన్నమాట. సో అది ఒక హిస్టరీ ఇన్ ద ఇండియన్ సోషల్ రిఫార్మేషన్లో, ఎందుకంటే అది ఒక దళిత్ రిఫార్మేషన్ కానీ అంబేద్కర్ గారి చేతిలో కానీ ఒక మహాఘట్టం అన్నమాట అది. ఎందుకంటే అలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో గట్స్ ఉండాలన్నమాట. సో అలాంటిది, అంటే ఆయన ఈక్వల్ రైట్స్ కోసం పోరాడారని మన అందరికీ తెలుసు. సో పోరాడలేదు, ఆయన దగ్గరుండి అన్నీ కూడా చేసి చూపించారు మనకి. సో మనం కూడా మన యొక్క ఈక్వల్ రైట్స్ గురించి ఇప్పటికీ మనం పోరాడుతూనే ఉన్నాం, పోరాడాలి కూడా. సో అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మనం ఈ యొక్క ఈక్వల్ రైట్స్, అంటే మనం అనుకుంటే ఈక్వల్ రైట్స్ ఉన్నాయని, మనకి కంప్లీట్గా ఇంకా ఈక్వల్ రైట్స్ అనేవి ఇంకా చాలా సాధించాల్సింది ఉంది. ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా హ్యూమన్ మైండ్స్లో అలాగే ఉండిపోయింది. దాన్ని మార్చాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనం చాలా అవేకనింగ్తో ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ఉత్తేజపరుస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి. దానికి ఒకే ఒక మార్గం చదువు. ఇంకా చదువుకి చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ బ్యాక్వర్డ్ కేటగిరీస్లో చాలామంది ఉన్నారు. ఓకే, సో మనందరం కూడా చాలా ఉండాలన్నది నా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ కూడా. అంటే ఏం లేదు, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంబేద్కర్ గారు అంత గొప్పవారు అవ్వడానికి కారణం ఒకే ఒక ఆయుధం, చదువు. సో అదే చదువుని మనం చదువుకోమని చెప్పారు. సో మనందరం కూడా చదువుకుని, చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చదువుకునే ఉంటారు. మన చుట్టూ కూడా చాలామంది చదువుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, అవేకనింగ్ క్రియేట్ చేసి మనం వాళ్ళందరినీ కూడా ఒక మంచి దారిలో తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఆ విధంగా 1927 మార్చి 20వ తారీఖున ఆ మహాద్ చెరువు దగ్గరికి వెళ్ళి, చాదర్ చెరువు దగ్గరికి వెళ్ళి మహాద్ గ్రామంలో ఆ యొక్క వాటర్ అనేది తాగడం జరుగుతుందన్నమాట. సో దానిని చాలామంది వ్యతిరేకిస్తారు. సో ఇలాగా అన్టచబుల్స్ వచ్చి వాటర్ టచ్ చేశారని తెలియగానే ఏం చేస్తారంటే వాళ్ళు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తారన్నమాట. అంటే వాటర్ని ఎలా ప్యూరిఫై చేయాలనేది కూడా, అంటే అదేదో మలినం అయిపోయింది అన్న దానికి దాన్ని నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ప్యూరిఫికేషన్ రిచువల్స్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. అంటే 108 కుండల గోమూత్రంతో ఆ యొక్క చెరువుని శుద్ధి చేస్తారన్నమాట. ఓకే, సో ఏంటంటే అదొక ప్యూరిఫికేషన్ పద్ధతి కింద వాళ్ళు అప్పట్లో అనుకునేవారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు ప్యూరిఫికేషన్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క కోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క మహాద్ మున్సిపాలిటీ రెజల్యూషన్ పాస్ చేసింది కదా, ఆ రెజల్యూషన్ చెల్లదు, అది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఆ చెరువు అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళు కేసు వేయడం జరుగుతుందన్నమాట. సో ఈ కేసు అనేది చాలా కాలం నడుస్తుంది. నడిచిన తర్వాత 1937లో బాంబే హైకోర్టు ఏం చెప్తుందంటే అది ప్రైవేట్ ప్లేస్ కాదు, గవర్నమెంట్ ప్లేస్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అందరికీ దాని మీద హక్కు ఉన్నది అని చెప్పి దాని మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఆ యొక్క చెరువులో అందరూ కూడా భాగస్వాములు అవుతారు. సో ఇది ఆ యొక్క రైట్స్ని సాధించడానికి అంబేద్కర్ గారు చాలా శ్రమించారు. సో ఆ మహాద్ చెరువులో ఈయన 2 దోశలతో వాటర్ తాగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క అన్టచబుల్స్ మీద అటాక్స్ జరుగుతాయి అన్నమాట. అంటే అక్కడ రూమర్స్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు చెరువుని టచ్ చేస్తారు. అదేవిధంగా అప్పటికి టెంపుల్స్లోకి ప్రవేశం లేదు ఎవరికి, అన్టచబుల్స్కి. సో ఈ అన్టచబుల్స్ ఈ యొక్క టెంపుల్స్లో కూడా ఎంటర్ అవుతున్నారని ఒక రూమర్స్ క్రియేట్ చేసి అక్కడ అటాక్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే అక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళు. సో అంబేద్కర్ గారు అక్కడితో ఆ మీటింగ్ కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తారు. తర్వాత డిసెంబర్ అదే సంవత్సరం 1927 డిసెంబర్లో ఏం చేస్తారంటే ఆయన ఇంకొక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని కూడా దానికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టులో అప్రోచ్ అయ్యి ఆ మీటింగ్ జరగకుండా ఆపడం జరుగుతుందన్నమాట. సో
ఈ యొక్క ఈ మహద్ సంఘటన దేశంలో సంచలనం అవుతుంది. సో అది ఒక ప్రా చాలా ఫౌండేషనల్ ఈవెంట్ అని చెప్తారన్నమాట. సో ఈ యొక్క ఘటన ద్వారా ఈ యొక్క దళితుల్లో చాలా ఒక అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది. చైతన్యం అనేది కలుగుతుందన్నమాట. సో అప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారు చాలా ఆహ్, హ్మ్. ఆయన యొక్క మూవ్‌మెంట్ అనేది చాలా బాగా పెరగడం జరుగుతుంది. ఈ యొక్క సోషల్ రిఫార్మిస్ట్‌లో. సో ఇది ఒక ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక చాలా ముఖ్యమైన ఘట్టం. అదే విధంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సత్యాగ్రహ ద్వారా ఆయన ఎంతో బ్రేవ్‌నెస్, ఆయన యొక్క హ్యూమన్ రైట్స్ గురించి, ఈక్వాలిటీ గురించి, ఆయన గురించి చాలామంది అనుకుంటారు ఆయన రిజర్వేషన్ కోసం పోరాడారనేది. అది చాలా తెలియని వాళ్ళు చెప్పేది. ఆయన పోరాడింది ఈక్వాలిటీ కోసం. సో ఇప్పటికీ ఆ ఈక్వాలిటీ సాధించలేదని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఆ ఈక్వాలిటీని మనం సంపాదించాలి అనుకుంటే మనం కూడా అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి చదివారు. సో ఆయన ఏమంటారంటే ఒకసారి జర్నలిస్ట్ అడుగుతారు, మీరు రోజుకి 18 అవర్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో రాత్రులు పడుకోకుండా చదువుతారు, ఎందుకు మీరు ఇలాగా నైట్స్ కూడా మెలకువగానే ఉండి చదువుతున్నారంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నా జాతి ప్రజలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు, నేను వాళ్ళని నిద్ర లేపాలంటే నేను నిద్రపోతే ఎలా అని అడుగుతారన్నమాట. సో అదేవిధంగా మనం కూడా అంబేద్కర్ గారికి ఉన్న యాటిట్యూడ్ని మనం కూడా అలవరుచుకొని మనం కూడా ఈ యొక్క సమాజం కోసం, అలాగే సమాజంలో ఇంకెవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఎంతో కొంత ఆలోచించాలి. వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళని మనం ఒక లిఫ్ట్ ఇవ్వాలన్నమాట. ఒక హ్యాండ్ ఇచ్చి మనం వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరందరూ కూడా ఈ సంఘటన ద్వారా అంబేద్కర్ యొక్క బ్రేవ్‌నెస్, ఆయన యొక్క యాటిట్యూడ్ అనేది అర్థం చేసుకుంటారు. సో ఇదంతా కూడా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి చాలామందికి తెలియని విషయాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ తెలియచెప్పాలని, ఆయన గురించి సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నది నా ప్రధాన ఉద్దేశం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.